ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ శుక్రవారం ప్రార్థనలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మన ప్రభు సన్నిధిలో మన మనవులను అడుగుదాం. అడుగు ప్రతివాడు పొందునని ప్రభు సెలవిచ్చాడు. మనం అడిగి ప్రభు సన్నిధిలో పొంది ఆయన ఎదుట మనము సాక్షులుగా నిలబడదాం, అనేకులను నిలబెడదాం. ప్రార్థన చేద్దాము. తల వంచండి. ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడిక ప్రారంభించుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా, రక్షకుడా, విమోచకుడా, మా ప్రాణమయున్న మా దేవ, మా రక్షణ అయ్యున్న మా ప్రభువ, మా బలమై ఉన్నట్టు మా దేవ, మాకు ఆధారమయ్యున్న మా ప్రభువ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మాట తప్పని వాడ, మారని వాడ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడ, అద్వితీయ సత్యవంతుడా, మొదటివాడ కడపటివాడ, మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడను అని సెలవిచ్చినటువంటి వాడ, ఆద్యంతములు లేనివాడ, సర్వ సృష్టిని కూడా నోటి మాటతో సృష్టించి వాటికి అన్నిటికీ పేరులు పెట్టి ప్రభువా మీ యొక్క మాట మహత్యము చేత వాటన్నిటినీ కూడా నడుపుతూ ఉన్నవాడా, మీ స్తోత్రాలు ప్రభువా. ఆది లేనివాడా, అంతము లేనివాడా, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నవాడా, నీ స్తోత్రాలు. తల్లి లేనివాడవు, తండ్రి లేనివాడవు, వంశావళి లేనివాడవు, జీవమునకు ఆది అయినను అంతమైనను లేనివాడవు, మృతులకును సజీవులకును తీర్పు తీర్చువాడవు నయున్న నీతిగల న్యాయాధిపతివైన మా ప్రభువా, మా రక్షణకు ఆధారమయ్యున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని పుట్టించిన దేవా, పెంచి పెద్ద చేసి సజీవులుగా మమ్మల్ని దాచినవాడా, మా పాపములకు పరిహారము చెల్లించుటకై ఈ లోకమునకు దిగి వచ్చినవాడా, రక్తము చిందించినవాడా, మీ రక్తముతో మమ్మను కడిగి పరిశుద్ధపరిచినవాడా, మా పాపములన్నిటికీ పరిహారము చెల్లించి మమ్మను పరిశుద్ధులనుగా చేసినవాడా, తీర్చిదిద్దినవాడా, పరిశుద్ధులతో పాటు స్వాస్థ్యము పరలోక రాజ్యములో పౌరసత్వమును మాకు ఇచ్చి ప్రభువా నిత్య మహిమలోనికి మమ్మను నడిపించుటకై నిత్య జీవమును మమ్మను వారసులనుగా చేసి పరిశుద్ధాత్మ దేవుని చేత వధువు సంఘముగా మమ్మల్ని ఇక్కడ పరిశుద్ధమును నిర్దోషమును మహిమగల సంఘముగా మీ ముందునట్లుగా మమ్మను ప్రభువా సిద్ధపరచుచున్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. శరీరధారిగా దిగి వచ్చినటువంటి వాడ, మరణించి భూస్థాపితం చేయబడి పునరుద్ధారుడివై మూడవ నాడు తిరిగి లేచి ఆరోహణుడివై ఎక్కి వెళ్ళినవాడా, నీ స్తోత్రాలు తండ్రి. కుడి పార్శ్వమున ఆసీనుడవై ఉన్నవాడా, మా కొరకై నిత్య యాజకత్వము చేయుచున్నవాడు, ఆకాశమండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు అయిన యేసు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా పక్షముగా పోరాడువాడా, నీకు వందనాలు. శత్రు సేనలను తరిమినవాడా, మరణపు ముళ్ళు విరిచినవాడా, పాతాళ లోకమును స్వాధీనం చేసుకున్నవాడా, అన్ని నామముల కంటే పై నామమును పొందినటువంటి వాడ, దేవదూతలందరూ సాగిలపడి ఎవరికైతే నమస్కరిస్తూ ఉన్నారో, మహిమాన్వితుడు అయిన దేవుని కుమారుడా, దహించు అగ్ని వైన మా ప్రభువా, నీ స్తోత్రాలు. కష్ట పరీక్షల్లో మాకు తండ్రి మరి అనుభవాలు నేర్పించి, పాఠాలు నేర్పించి, జయ జీవితాలు ఎలా జీవించాలో మాకు నేర్పించినటువంటి వేడా, మీ స్తోత్రాలు తండ్రి. మీ మార్గాలు ఉత్తమమైనవి, మీ బోధలు సర్వోన్నతమైనవి ప్రభువా. అవి ఎంతో ఆదర్శప్రాయమైనవి. అవి మా జీవితాలకు భూషణముల వంటివి ప్రభువా. మా బ్రతుకులకు అవి బాటలు ప్రభువా, నిత్యత్వంలోనికి బాటలు, నిత్య జీవమునకు బాటలు, ఆశీర్వాదానికి అవి మార్గములు అయి ఉన్నవి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. మరో దినం, మరో చక్కటి సమయం, మరో అవకాశం మాకు ఇచ్చినందుకై మేము స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నందుకై మీ స్తోత్రాలు. ఆత్మరూపివిగాను వాక్యముగాను ఉండి
మమ్మల్ని నడిపిస్తున్న మా ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలు ఉపకారములను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వివాహం కావలసిన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కిషోర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ విన్నీని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బాబు సత్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రసన్నను తండ్రి, అలాగే ప్రశాంత్, ఇంకను ప్రభువా వివాహం కొరకు తండ్రి ఎవరెవరైతే కనిపెట్టుచున్నారో వారందరి విషయాల్లో కూడా మీ చిత్తము సిద్ధించాలని, మీ ఆలోచన నెరవేరాలని, వారి వారి ప్రయత్నాలు ప్రభు ఫలింపచేసి తన దూతను పంపి అయ్యా ప్రభా ఎవరి ద్వారా మీరు బయలుపరుస్తారో, ఎవరి ద్వారా తెలియజేస్తారో తండ్రి తెలియచేయమని, బయలుపరచమని మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే మరి చిన్నపిల్లలు మరి తల్లిదండ్రుల కోసం, కుటుంబముల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రీతి గారిని బట్టి, వారి హస్బెండ్ని బట్టి, ఇచ్చిన సాన్వికాన్ని బట్టి మీ కొందనాల కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి. నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు బుక్కుచూ ఉండు నీటి ఊట వలెను వారుందురుగాక. మా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె వారు నిత్యము కనబడుదురుగాక. దీపస్తంభము మీద ప్రకాశించే జ్యోతులను పోలి వారి ఉందురుగాక. నిజముగానే ప్రభు వారిని ఆకాశ మండలంలో నక్షత్రముల వలె ఆశీర్వదించునుగాక. రాజుగారి కుటుంబం అంతటితో కూడా మీరు ఉండండి. మీ కుమార్తెను మీరు బలపరచండి ప్రభువా. పరిశుద్ధమైనటువంటి మనస్సులు కలిగిన తండ్రి, నిర్దోషమైన హృదయాలు కలిగినటువంటి అయ్యా ఆ బిడ్డలను నువ్వెన్నడు విడిచిపెట్టే దేవుడు కావు. నువ్వు సిగ్గుపడనీయవు. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరని వాగ్దానం చేశావు. నువ్వు ఇక ఓడిపోనివ్వవు ప్రభా. రాబోయే రోజులు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను నీవు మార్చబోతూ ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఇంకా ఆటంకములు ఏవి ఉండవు, ఇంకా అడ్డులేమీ సృష్టించబడవు ప్రభు. వాటన్నిటి నుంచి వారిని విడిపించబోతూ ఉన్నారు ప్రభు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాబు చెరువుల విషయంలో, వ్యాపారాల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు జరిగించండి, మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. వివాహం గురించి కూడా అడుగుతున్నాం. సాటైన మంచి సహాయాన్ని మీరు బయలుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. దేవుడు ఉన్నాడు అని మీరు రుజువు చేయండి ప్రభువా. నిరూపించుకోండి తండ్రి. మా చిన్న జీవితాల్లో మీ కార్యాల ద్వారా అయ్యా తండ్రి మీరు పదే పదే మీరు ఉన్నారని, మిమ్మల్ని వెదికే వారికి ఫలము దయచేవాడు అని రుజువు చేసుకుంటూ రండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి తండ్రి. నేను యెహోవానై ఉన్నాను అని మిమ్మల్ని మీరు ప్రభువా మా జీవితాల్లో కనుపరుచుకోండి. మీ ప్రత్యక్షతల చేత, మీ దీవెనల చేత నింపండి నాయనా తండ్రి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. గర్భద్వారాలు తెరవండి, కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్క గర్భమును ప్రభు ముట్టునుగాక. కేజీ టు పీజీ చదువుకుంటున్న వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి చదువుల్లో ఇంకా ముందుకు దూసుకువెళ్ళటానికి సహాయం దయచేయండి. జాబులు చేసుకుంటున్న వారు అందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మంచి ప్రమోషన్స్ రావాలి, ఇంకా బెటర్ జాబ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రాజెక్టులని చక్కగా పూర్తి చేయగలగాలి. ఎక్కడ ఎవరిలోనూ దుష్టుడు ప్రవేశించకుండా నీ బిడ్డల యొక్క త్రోవలన్నిటిలోనూ వారికి తోడు నడిపించడానికి మీ దూతను కావలి ఉంచండి ప్రభా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఇంకా జాబ్స్ కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా సహాయం చేయవా, కనికరించవా వారిని. వ్యాపారాల కోసం ప్రార్థన చేస్తున్నాం. గోపి గారి వ్యాపారం మీరు దీవించండి. శరత్ గారి వ్యాపారాన్ని మీరు దీవించండి. శ్రీను గారి కన్స్ట్రక్షన్స్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి వారి పనుల్లో వారు రాణించడానికి కృప చూపండి. వ్యవసాయాలను బహుదీవెనకరంగా మార్చండి నాయన, ఫలభరితంగా చేయండి. చెరువుల కోసం ప్రార్థన చేస్తున్నాం. జోసెఫ్ గారి చెరువులు, రామరాజు గారి చెరువులు, ప్రభు కిషోర్ గారి చెరువులు, ప్రతిపర్ కుమారి గారి చెరువులు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు ఉండండి, మీ కార్యాలు జరిగించండి. ఇంకా ప్రభా అవి వ్యవసాయాలైనా, చెరువులైనా, పాడి పశువులైనా ప్రభా వాటి అందు వారు బహుగా వర్ధిల్లినట్లుగా మీరు చేయండి ప్రభా. అనారోగ్యాలతో బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అరిపాదములు మొదలుకొని శిరస్సు వరకు సకల రోగముల నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక
ప్రభు అరిపాదములలో మంటల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వారి కొరకు, మోకాల నొప్పులతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా తొడగూడు జారిన వారి కొరకు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాను. నడుము నొప్పితో బాధపడుతున్న వారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఏ ఇతర బలహీనతలు ఉన్నను కూడా వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. గ్యాస్ట్రిటిస్తో బాధపడుతున్నటువంటి వారు నీ జ్ఞాపకం చేసుకోండి. లివర్ కంప్లైంట్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రభువా, ఇంకా తండ్రి అయ్యా ఈ జబ్బుగూడు లాగుతున్నవారు, ఇంకా ప్రభువా అయ్యా మోచేయి నొప్పితో బాధపడుతున్నటువంటి వారు తండ్రి, అదే రీతిగా నరాల బలహీనత ఉన్నవారు, ఇంకా కాళ్ళు చేతులు లాగుతూ ఉన్నవారు, పౌష్టికాహార లోపం, విటమిన్స్ లోపం, మినరల్స్ లోపం ఉన్నవారు ప్రభు, రక్త పుష్టి లోపం ఉన్నవారు కోసం, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఐరన్ లోపం ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తున్నాను. కంటి చూపు మందగించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఐ ఇన్ఫెక్షన్స్, నోస్ ఇన్ఫెక్షన్స్, సైనసిటీస్తో బాధపడుతున్న వారి కొరకు, మైగ్రేన్తో బాధపడుతున్న వారి కొరకు, అయ్యా మెదడు సంబంధించిన వ్యాధులతో, తలతిప్పు రోగముతో బాధపడుతున్న వారి కొరకు, జ్వరము, జలుబు, దగ్గు, ఇతర సీజనల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారు వీరందరి కొరకు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు కొరకు ప్రభువా, క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ ప్రభువా, అలాగే సర్వసామాన్యంగా ప్రబలుతున్న బీపీ, షుగర్ లాంటి వాటిని కూడా నియంత్రణలో ఉండునట్లుగా వీరందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ ప్రభు కనికరించునుగాక, వారందరినీ ప్రభు ముట్టి తన పరిశుద్ధ రక్తంలో శుద్ధి చేయునుగాక. ప్రభు ఆర్థిక ఇబ్బందులతో ఎవరు బాధపడుతున్నారో వారి వైపు తేరి చూడవా ప్రభు. మీరే మీ గుప్పిలి విప్పి తలుపులు తెరిచి కార్యాలు జరిగించి మార్గములు సరళం చేసి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయిన యేసుక్రీస్తు నామములో నీ దాసునికి అప్పగించిన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ సర్వ సమృద్ధిని అనుభవించుదురుగాక. వారి గిన్నెని ఎప్పుడు నిండి పొర్లుచుండునుగాక. కృపాక్షేమములు వారి వెంట వెళ్ళునుగాక. వారి యెహోవా సన్నిధిలో నిత్యము సాక్ష్యం ఇచ్చుదురుగాక. కరువు కానీ, కొదువ కానీ, కొరత కానీ, కలత కానీ లేకుండా ప్రతి ఒక్కరిని దీవించండి. సిస్టర్ ఝాన్సీ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి మంచి ఆరోగ్యం. జోసెఫ్ కుమార్ గారు ఇంకా మీ పాత్రగా వాడుకోండి. సారిక గారితో మీరు ఉండండి ప్రభు. కృష్ణరాజు గారు, జయదీని మీరు దీవించండి. జాషువా గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, కృపలో ఎత్తుపట్టుకోండి. విజయవాడ లక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ కుమార్తెను మీరు దీవించండి ప్రభు. అయ్యా వారి యొక్క తండ్రి హృదయంలో ఉన్న ప్రతి వాంఛను, ప్రతి మనవిని మీరు అంగీకరించి అది జరిగించండి. వారు కోరినది వారి ఎడల ప్రభు జరిగించునుగాక ప్రభు. అయ్యా అదిగో తండ్రి, శివ గారిని, బుజ్జి గారిని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. గొప్ప విడుదల ప్రభు వారి జీవితంలో కలుగజేయునుగాక తండ్రి. విరోధముగా క్రియ జరిగిస్తున్న ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ ప్రభావాలను యేసు నామములో నేను బంధిస్తున్నాను. బిడ్డలు మీరు దీవించండి ప్రభు. తృణీకరించబడిన రాయి తలకు మూలరాయి ఆయన రాయబడి ఉన్నట్టుగా ప్రభు నిశ్చయంగా తలగా చేస్తావు. ఒక దినమున నువ్వు వారిని పై చేయగానే ఉంచుతూ ఉన్నావు ఇప్పటి వరకు, ఎప్పటికీ కూడా. ఇందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తాన్ని శత్రువు ఎక్కడా పాడు చేయలేడు. మీ సంకల్పాన్ని ఎక్కడా కూడా తప్పించలేడు ప్రభువా. నీ స్తోత్రాలు నాయన. నిశ్చయముగా మీరు ఆదరించి, బలపరిచి, పోషించి నడిపించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. స్తోత్రాలు. నిత్యము నిన్ను స్తుతించేవారిగా, నువ్వు చేసిన మేలును బట్టి ఉపకారం నేను స్తుతించేవారిగా నీ బిడ్డల్ని అయ్యా నువ్వు చేయబోతున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. వారి నోట ఎల్లప్పుడూ స్తుతి గీతం, జయ గీతము నువ్వు ప్రభు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. విజయ్ కుమార్ రాజు గారు ఆయన కుటుంబం కూడా మీరు జ్ఞాపకం చేసుకొని భార్య బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ బట్టి వందనాలు. నీ దాసుని బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రభు మీ పరిచర్యలో వాడుకోండి. 7వ తారీఖున వివాహం ప్రభా, 8వ తారీఖున వివాహం ప్రభా, ఇంకా
ఫిబ్రవరి నెలలో ఉన్న కార్యాచరణ అంతటిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ దాసుడు ఉన్న ప్రతి చోట తండ్రి మీ దీవెన ఉండునట్లు ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ వెలుగు మాతో నిత్యము ఉండునుగాక నాయన. మీ యొక్క సన్నిధి మాతో నిత్యము వెలునుగాక ప్రభు. నీ ప్రభావమును మేము ప్రతి క్షణము కూడా అనుభవించుదుముగాక. ప్రభు సాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ నూతనాత్మలు నడిపించండి ప్రభు. ఏ ఒక్కరు తప్పిపోకుండా తండ్రి సంఘంలో స్థిరులుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సరిహద్దులు విశాలపరచండి. నీ కార్యాలు మా మధ్యలో జరిగించండి ప్రభు. మేము ఇంకా నమ్మకంగా పరిశుద్ధముగా మిమ్మల్ని వెంబడించుటకు, మీ ఆజ్ఞల మార్గంలో నడుచుటకును తండ్రి మీ మాటలను మేము ఆచరించుటకును ప్రభువా సహాయం చేయమని సమస్తమై మీ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థన చేసి అడిగి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. స్తోత్రం. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు. పండియో నా పాపులనైనా పిలచుచుండే పరము చేరా. పండియో నా పాపులనైనా పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. 100 గొర్రెల మందలో నుండి ఒక్కటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒక్కటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్. 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు
కలుషములను కడిగివేయు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు శములను కడిగివేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతను పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను దిగివేయు ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ప్రభు చిత్తం అయితే ఈ శుక్రవారం నుండి ప్రతి శుక్రవారం కూడా వారమునకు ఒక అధ్యాయం చొప్పున యోబు గ్రంథాన్ని మనం కొనసాగిస్తూ యోబు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను, సత్యాలను, ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 22 వచనాలు చదువుకుందాం.
ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లును 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు తమ ఇండ్లలో ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగును చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా ఆయన అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది చెబుతున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా లేదా చెప్పగా అపవాది అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నది, అతనికి ఏమాత్రమో ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచునుండగా శబాయీయుల వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానే నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియసేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని
నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఇది దేవుని వాక్యం. మన వినికిడిలో ప్రభు తన మాటలను ఫలింపచేయునుగాక. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసిన, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసిన, నాలుగో వాడు ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడు ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందాకు నీవు, దిగులు చెందాకు నీవు, భయము చెందాకు నీవు, దిగులు చెందాకు నీవు, జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆస్తి అంతా అయిపోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండినా, ఆస్తి అంతా అయిపోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండినా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఇవ్వలేదా అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఇవ్వలేదా? భయము చెందాకు నీవు, దిగులు చెందాకు నీవు, భయము చెందాకు నీవు, దిగులు చెందాకు నీవు, జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు చరిత్ర, యోబు ఎటువంటి వాడో, అతనికి ఎంతమంది బిడ్డలో, అతనికి ఎంత ఆస్తి ఉందో, ఆ ఆస్తి ఏమిటో, అతని దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారో, అతని ఆత్మీయ జీవితం ఏమిటో, అతని సహవాసం ఏమిటో అన్నీ కూడా క్లుప్తంగా అలాగే స్పష్టంగా మనం ఈ అధ్యాయం అంతా కూడా చదివినప్పుడు తెలుసుకోగలిగాం. అలాగే దేవదూతలన్నీ యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించినప్పుడు దేవదూతలతో పాటు భూమి మీద ఇటు అటు తిరుగుతూ అపవాది కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్ళడం, అప్పుడు దేవుడైన యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగినప్పుడు, నేను భూమి మీద ఇటు అటు తిరిగి వచ్చాను అని చెప్పినప్పుడు, దేవుడు నీవు భూమి మీద నుండి వచ్చానంటున్నావు, నా సేవకుడైన యోబు సంగతి ఎప్పుడన్నా ఆలోచించావా? అతడు ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు అని దేవుడైన యెహోవా అపవాదికి యోబు గురించి సాక్ష్యం చెప్పాడు. అప్పుడు అపవాది అంది,
ఊరకనే యోబు యథార్థవంతుడిగా ఉన్నాడా? ఈ ఊరకనే యోబు నీతిమంతుడిగా ఉన్నాడా? ఊరకనే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడిగా ఉన్నాడా? ఊరకనే యోబు దేవుణ్ణి అనుసరిస్తున్నాడా? నీవు యోబు చుట్టూను, యోబుకు కలిగిన సమస్తం చుట్టూను కంచె వేయుటను బట్టియే కదా, నీవు యోబును ఆశీర్వదించుటను బట్టియే కదా, నీవు అతని చేతి పనిని దీవించుటను బట్టియే కదా యోబు ఇవాళ నువ్వు ఏదైతే సాక్ష్యం చెప్తున్నావో యోబు గురించి, అదంతా నువ్వు అతన్ని ఆశీర్వదించుటను బట్టియే కదా. ఒకవేళ నువ్వు చేయి చాపి అతనికి కలిగినదంతా అతని నుంచి నువ్వు తీసివేస్తే ఇప్పటికిప్పుడే, అప్పటికప్పుడే, ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే మారు మాట మాట్లాడకుండా వెంటనే నీ ముఖము మీద నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును కదా. అంటే దేవదూతలు, దేవుడు, అక్కడికి అపవాది వెళ్ళడం, యోబు గురించి వాళ్ళందరి మధ్యలో డిస్కషన్ రావడం, యోబు సాక్ష్యం గురించి దేవుడు మెచ్చుకోవడం, యోబు ఊరకనేని ఎందేమి భయభక్తులు కలిగి లేడు, నువ్వు యోబుని ఎంతో ఆశీర్వదించావు, ఆశీర్వాదాలను బట్టే యోబు భక్తిపరుడుగా ఉన్నాడని అపవాది అనడం. అయితే ఈరోజే అతని ప్రాణాన్ని మట్టికి నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, అతను కలిగిన సమస్తం నీ వశములకు అప్పగిస్తున్నా, నువ్వేం చేస్తావు చెయ్యి. యోబు నిజమైన భక్తుడో కాదో నిరూపించు అని అపవాదికి అతనిని అప్పగించినప్పుడు వెంటనే మనం చదివిన ఈ అధ్యాయంలో మిగతా 3వ పార్ట్ ఏంటంటే, యోబుకు వచ్చిన సమాచారం అతని ఆస్తి అంతా నాశనం అయిపోయింది. షబాయిలు వచ్చి, తర్వాత ఆకాశం నుంచి అగ్ని వచ్చి, కల్దీయులు వచ్చి అతనికి ఉన్న ఎద్దులు, గాడిదలు, ఒంటెలు వాటన్నిటిని కూడా తీసుకుపోయారు, నాశనం చేసేశారు. ఆ తర్వాత తనకున్న 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక చోట విందు చేస్తూ ఉంటుండగా గాలి వచ్చి, పెద్ద సుడిగాలి అరణ్యం నుంచి వచ్చి ఆ ఇంటిని కొట్టగా అది ఆ యవనుల మీద పడుటం చేత వారందరూ చనిపోయారు, ఆయన బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. తనొక్కడే అప్పుడు మిగిలాడు. 20వ వచనంలో అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని సాష్టాంగపడి దేవుడికి నమస్కారం చేసి, ఇది 3వ పార్ట్, ఇది నేను దిగంబరిగానే వచ్చాను, నేను దిగంబరిగానే అక్కడ తిరిగి వెళ్ళేదను, నేనేమీ లోకంలోనికి తీసుకుని రాలేదు, నేను ఒంటరిగా వచ్చాను. దిగంబరిగా అంటే దాని అర్థం ఏమీ లేకుండా, చివరికి ఒంటి మీద బట్టలు కూడా, దిగంబరంగా అంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా, ఏమీ లేకుండా నేకెడ్గా వచ్చాను నేను ఈ లోకంలోనికి. అలాగే నేను దిగంబరంగానే మరలా దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. నేను ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకం నుంచి పోయేటప్పుడు నేనేమీ తీసుకుని పోలేను, ఒంటరిగానే వచ్చాను. ఇవన్నీ నాకు మధ్యలో వచ్చాయి. దేవుడు నన్ను మధ్యలో దీవించాడు, నాకు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు ఈ మధ్యలో నన్ను ఆశీర్వదించాడు, నాకు ఆస్తి సంక్రమించింది, నేను సంపాదించుకున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, బహుమంది పనివారు నా యొద్ద ఉన్నారు. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. రేపు నేను చనిపోయినప్పుడు మరలా తల్లి గర్భము గుండా వచ్చినటువంటి నేను దిగంబరిగా, రేపు చనిపోయేటప్పుడు దిగంబరిగా మళ్ళా భూగర్భం గుండా వెళ్ళిపోవాలి. ఒక్కడిగానే వచ్చాను, నేను ఒక్కడిగానే వెళ్ళిపోతాను. ఇవన్నీ యెహోవా నాకు మధ్యలో ఇచ్చాడు, యెహోవాయే మరలా వాటిని తిరిగి తీసుకుని ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏ విషయంలో కూడా యోబు పాపం చేయలేదు,
దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇది 3 పార్ట్స్ కింద మనం చూస్తున్నాం. ఈరోజు అంటే పదం పట్టి దీన్ని వివరించుకునేంత సమయం మన దగ్గర లేదు, కానీ క్లుప్తంగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఎటువంటి సాక్ష్యం ఉంది ఇవాళ? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు మనకి? ఇక్కడ యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం యథార్థవంతులుగా ఉన్నామా? న్యాయవంతులుగా ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించామా? ప్రపంచమంతా 750 కోట్లకు పైగా జనాభా ఉంది. అందులో సుమారు 300 కోట్ల వరకు కూడా క్రైస్తవులు ఉన్నారు. వీరిలో ఈ 300 కోట్ల మందిలో వీరిలో ఎంతమంది యథార్థవంతులుగా ఉన్నారు? ఈ 300 కోట్ల మందిలో కూడా మరలా అనేకులు సేవకులు ఉన్నారు. సేవకులు, సంఘములు, క్రైస్తవులు, నిజ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు, వీరందరిలో ఎంతమంది యథార్థవంతులుగా ఉన్నారు? యథార్థవంతులు అనగా రైచస్, బీయింగ్ రైట్, కరెక్ట్గా ఎంతమంది ఉన్నారు? యోబు ఎటువంటి వాడటండి? చాలా కరెక్ట్ పర్సన్. అతను ఈజ్ ఎ వెరీ రైచస్ మ్యాన్. దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. దేవుడు, గాడ్ ఈజ్ రైచస్, దేవుడు నీతిమంతుడు. మనము కూడా యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఉండాలి. దేవుడు ఏమైతే అయి ఉన్నాడో ఆయన బిడ్డలు కూడా అదే అయి ఉండాలి. చెట్టు ఏదైతే దాని గుణాలే ఆ ఫలంలోకి వస్తాయి. ప్రాణి ఏదైతే దాని లక్షణాలు, దాని స్వభావమే దాని పిల్లల్లోకి వస్తాయి. మనమందరం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నప్పుడు దేవుని లక్షణాలు, దేవుని స్వభావాలు మనలో ఉండాలి. అందులో ఒక స్వభావం, దేవుడు రైచస్, యథార్థవంతుడు, నీతిమంతుడు. మనం కూడా ఆ స్వభావాన్ని కలిగి యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. రెండవది న్యాయవంతుడు. హీ వాజ్ ద కరెక్ట్ పర్సన్, రైట్ పర్సన్, అండ్ he was just. he loved justice. న్యాయాన్ని ప్రేమించే వ్యక్తి. న్యాయం విషయంకి వస్తే ఎవరైనా సరే, దేవుణ్ణే తీసుకుందాం ఎగ్జాంపుల్గా అండి. దేవుడు ఈ మానవుని రక్షించడానికి ఆయన కుమారుని లోకానికి పంపించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా మనందరి పాపముల కొరకు ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువనెత్తుకొని గల్గుతా కొండ మీదకి వెళ్ళి అక్కడ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు వర్తమాన, భూత, భవిష్యత్ కాల పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. యేసు ప్రభు ఎవరు? దేవుని యొక్క సొంత కుమారుడు. దేవుడే, సాక్షాత్తు దేవుడే. ఆయన దేవుడే కుమారుడుగా వచ్చాడు. సర్వమానవుల పాపములు తన మీద వేయబడినప్పుడు, లేదా తన కుమారుని మీద అందరి పాపములు మోపబడినప్పుడు దేవుడు ఆయన సొంత కుమారుని విడిచిపెట్టాడా? నెవర్. మనందరి పాపములను ఆయన ఇష్టపూర్వకంగా తన మీదికి తీసుకున్నప్పుడు దేవుడు ఆయనను శిక్షించాడు. తన సొంత కుమారుడిని విడిచిపెట్టలేదు. అదే న్యాయమును జరిగించుట. తన సొంత కుమారుణ్ణే విడిచిపెట్టని దేవుడు ఏ మనుషుడైనా సరే ఈ భూమి మీద, అతడు ఎంత గొప్పవాడైనా సరే, అతని పాపములు యేసుక్రీస్తు మీద వేయకపోతే, యేసుక్రీస్తునందు అతని పాపములకు పరిహారము జరగకపోతే, తన సొంత కుమారుణ్ణి పాపముల విషయంలో విడిచిపెట్టక శిక్షించిన దేవుడు ఏ మనుషుణ్ణి కూడా పక్షపాతం లేదు ఆయనకి, విడిచిపెట్టనే పెట్టడు. సమయం ఉండగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితం ఇది. మీ పాపములు ఆయన కుమారుడి మీద వేయండి. ఆయన కుమారుడిలో మీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది.
విమోచనం జరిగింది. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. అప్పుడు మీ పాపములకు శిక్ష విధించబడదు. లేని ఎడల సొంత కుమారుని విడిచిపెట్టలేదు. సో యోబు ఇక్కడ న్యాయవంతుడు. ఆయన పిల్లలు విందు చేసుకుంటూ, ఆయన పిల్లలు సరదాగా కాలం గడుపుతూ ఉంటే చూడండి, తమ కుమారులందరూ వంతులు చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకవేళ ఏ విషయంలోనైనా వారు తప్పు చేసి ఉండొచ్చు, ఏ విషయంలోనైనా వారు పాపము చేసి ఉండొచ్చు. కాబట్టి దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది, దేవుని కోపము వారి మీద రగులుకుంటుందని చెప్పి వారి కొరకు ప్రతిరోజు యోబు బలులు అర్పిస్తూ వచ్చేవాడు. అంటే తన కుమారుల ఎడల, కుమార్తెల ఎడల దైవానుగ్రహం ఎప్పుడు ఉండాలని, దేవుని కోపం వారి మీదకి రాకూడదని తన కుటుంబము కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు యోబు ఎప్పుడూ బలులు అర్పిస్తూ వచ్చేవాడు, ప్రార్థనలు చేస్తూ వచ్చేవాడు. అయ్యా, వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియదు, తెలిసి తెలియక వాళ్ళ రోజు ఒకరింటి దగ్గర ఆస్తి ఉంది, చక్కగా అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏ కష్టం తెలియదు. అంచేత వారు వంతుల చొప్పున ఈరోజు మీ ఇంటికాడ, రేపు మా ఇంటి వద్ద అని అలా వంతుల చొప్పున వాళ్ళు విందులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు పొరపాటు చేయొచ్చు. వారి పాపములు క్షమించయ్యా, వారి మీద మీ కోపము చూపవద్దు అని ఇప్పుడు వాళ్ళ కోసం బలులు అర్పిస్తూ ప్రార్థన చేసేవాడంటే యోబు. ఎందుకు బలులు అర్పించి ప్రార్థన చేసేవాడంటే అతడు న్యాయవంతుడు కాబట్టి. నా పిల్లలు ఎప్పుడు పాపము చేయరు, మా పిల్లలు ఎప్పుడు తప్పు చేయరు, మా పిల్లల్లో ఎటువంటి దోషం లేదు, ఇతరుల పిల్లల వంటి వారు కాదు మా పిల్లలు అని యోబు అక్కడ చెప్పలేదు. యోబు హీ అడ్మిట్స్ హిస్ చిల్డ్రన్స్ మిస్టేక్స్. తన పిల్లల యొక్క తప్పులను అతను అంగీకరిస్తున్నాడు. అక్కడ అంగీకరిస్తున్నాడు కనుకే వాళ్ళ కోసం బలులు అర్పించి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు. అందుకే అతడు న్యాయవంతుడని సాక్ష్యం ఇవ్వబడింది. మనం కూడా మన పిల్లలైనా సరే, మనమైనా సరే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, సరైనది సరైనదే, సరికానిది ఎప్పటికీ సరికానిదే మనం సమర్థించుకోవచ్చు. కానీ అందరికీ, మృతులకు సజీవులకు న్యాయాధిపతి అయిన ఆయన ఎదుట ఒకనొక దినమున మనం నిలవబడినప్పుడు దేవుడు ఏమాత్రం సమర్థించడం కనుక న్యాయవంతుడు. న్యాయం, దేవుడు తన కుమారుని శిక్షించాడు, న్యాయం జరిగించాడు. అక్కడ అదే సమయంలో మనల్ని రక్షించాడు. కుమారుని శిక్షించాడు, మనల్ని రక్షించాడు. ఇక్కడ యోబు కూడా తమ పిల్లలు ఎక్కడైనా పాపం చేస్తారేమోనని వారి కొరకు బలులు అర్పించేవాడు. తన కుమారుల్ని దేవుని కోపము నుంచి, పాపం వల్ల కలుగు జీతము నుంచి రక్షించుకునేవాడు. ఇవాళ మనం దేవుని బిడ్డలు ఎంతమంది యోబులా ఉన్నాం యథార్థవంతులుగా, ఎంతమంది యోబులా న్యాయవంతులుగా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు అతడిలో ఏమి లేదండి, ఏ చెడుతనం లేదు. ఇవాళ మేము దేవుని బిడ్డలమని చెప్పుకునే 199 మందిలో వారి చెడుతనం ఇంకా కడగబడలేదు. చెడుతనం అంటే శరీర కార్యాల్లో ఒక్కటి ఉన్నా కూడా అది చెడుతనం క్రిందకే వస్తుంది. క్రైస్తవ దేశాలని చెప్పబడే వారి జీవితాల్లో చెడుతనము కడగబడిందా? విశ్వాసులు ఎంతోమంది, అక్కడ సేవకులు ఎంతోమంది, ఎన్నో సంఘాలు ఉన్నాయి, అందులో రకరకాల విశ్వాసాలను అవలంబించే వాళ్ళు ఉన్నారు, నామకార్థంగా వీళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, పరిపూర్ణులుగా చెప్పబడుతున్న వారు కూడా ఉన్నారు. వీరందరిలో ఎంతమంది చెడుతనం లేకుండా ఉన్నారు, భయభక్తులు కలిగి. యోబు అలా ఉన్నాడట. ఈరోజు మన చెడుతనమును మనం విసర్జించాలి. అందుకే యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది యోబు సాక్ష్యం, ఫస్ట్ పార్ట్ అండి ఇది. అతనికి ఎంత ఆస్తి ఉంది? చాలా ఆస్తి ఉంది. ఇవాళ భూమి మీద ఆస్తి ఉంటే మనుషుడు ఆగుతాడా? భూమి మీద ఆగడు, గాల్లోనే తేలుతాడు. ఎవరినైనా లెక్క చేస్తాడా? లేదు.
ఎవరి లెక్క అతనికి ఉండదు, ఎవరి భయం అతనికి ఉండదు. ఎందుకంటే తన ఆస్తిని చూసి అతనికి గర్వం, తన ఆస్తిని చూసి అతనికి లెక్కలేని తన ఐశ్వర్యాన్ని చూసి అతనికి పొగరు, తనకు కలిగి ఉన్న దానిని చూసి అతనికి అహంకారం. కానీ యోబు ఆ రోజుల్లోనే పెద్ద కుటుంబము. ఇక్కడ 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు, అతనికి ఆస్తిగా ఉన్న తూర్పు దిక్కు జనులందరూ. అతడే గొప్పవాడు, అతడు చాలా గొప్పవాడు అంటండి. ఇవాళ ప్రియులరా, మనం ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే అతడి మాట మారిపోతుంది, అతడి నడక మారిపోతుంది, అతడి తీరు మారిపోతుంది, అతడి ప్రవర్తనే మారిపోతుంది. మొన్న చోటకి సత్యనారాయణ రాజు గారు నేను ప్రార్థనకి వెళ్ళాం. ఆ సహోదరి ఓ సంఘానికి వెళ్తారు. ఆవిడ అంటున్నారనమాట, ఏంటంటే అయ్యా మనకి పరిచర్య ప్రారంభంలోంచి ఆవిడ పరిచయం, ఇంత దూరం ఆవిడ రాలేక అక్కడ లోకల్గా మనకంటే ముందు వారికి పరిచయమైన సేవకుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేయడానికి పిలుస్తారు. వాళ్ళ సేవకుడట ఎప్పుడు వారింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళడటండి. ఏంటమ్మా కారణం అంటే, మేము చాలా చిన్నోళ్ళమండి, మేమేమీ ఇవ్వలేము, అంచేత మేము అతనికి కనపడము, గొప్పవాళ్ళు బాగా ఇవ్వగలిగిన వారే ఆయనకి కనిపిస్తారండి అని. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తను స్టేటస్ పెరిగింది, తన లెవెల్ పెరిగింది, తన రేంజ్ మారింది అనుకునేసరికి ఆ వ్యక్తిలో సహజంగానే తను గొప్పవాడయ్యాడు అనేసరికి అతడిలో తెలియని గర్వం, తెలియని డాంబికం, తెలియనటువంటి పరిస్థితులు వచ్చి అతడు పూర్తిగా మారు మనసు కాదు అది. కానీ అతడు జీవన విధానం, అతడు కట్టే బట్ట, అతడు ప్రవర్తించే విధానం మొత్తం మారిపోతుంది. కానీ యోబు భక్తుని చూస్తే అతడు చాలా గొప్పవాడంట. తూర్పు దేశంలో, తూర్పు దిక్కు జనులందరూ అంటే మన దేశం కూడా ఉంది. తూర్పు దిక్కు ఆసియా ఖండంలోనే యోబు చాలా గొప్పవాడు ఆ రోజుల్లో. కానీ ఎంత గొప్పవాడో, ఏ చెట్టు అయితే, ఏ కొమ్మ అయితే బాగా కాయలు కాస్తుందో ఆ కొమ్మ ఏం చేస్తుందండి, ఆ చెట్టుకి వేలాడి ఉంటుంది. ఏ కాయని కొమ్మే, ఏ ఫలము లేని కొమ్మే ఎలా ఉంటుందండి, చాలా అహంకారం గల పైకి లేచి ఉంటుంది ఆ కొమ్మ. కానీ నిండా గుత్తులుగా కాయలు కాసిన కొమ్మ వేలాడిపోతుంది, ఒదిగిపోయి వేలాడిపోయి మోస్తుందండి ఆ కాయల్ని. యోబు అంత గొప్పవాడైనా అతడు దేవుణ్ణి బట్టి ఏమైపోయినాడు, చాలా దీనుడిగా తగ్గించుకుని, తను తాను తగ్గించుకుని, యేసు ప్రభు వారి సాదృశ్యం అతనిలో కనిపిస్తుందని మనకి. దేవుని కుమారుడయుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట కనపడుతుంది. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. అదే తగ్గింపు ఇతరుల్లో కూడా ఉంది. ఇటువంటి సాక్ష్యం మనకుందా? ఏమీ లేక తగ్గింపు కాదు యోబు గారికి అన్నీ ఉండి తగ్గింపు. ఆస్తుంది, అతడు తూర్పు దిక్కునున్న వారందరిలో గొప్పవాడు, ఆత్మీయంగా కూడా అతడికి మంచి సాక్ష్యం ఉంది, దేవుడు చెబుతున్నాడు సాక్ష్యం. అయినా కూడా అతను తగ్గించుకుని జీవించడం మనం చూస్తున్నాం. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం మనకుందా? ప్రతి ఒక్కరికి యోబు, ఆయన యోబండి, నేను యోబును కాదు అని మీరు అనొచ్చు. ఏలియా కూడా మన వంటి స్వభావము కలవాడే.
యోబు కూడా మన వంటి స్వభావం కలవాడే. యోబు యేసుక్రీస్తును పోలి జీవించాడు. అంటే రాబోయే క్రీస్తుని చూశాడు. అప్పటికి ఇంకా క్రీస్తు రాలేదు, 2000 సంవత్సరాలు ఉంది అప్పటికి క్రీస్తు రావడానికి. ఇంకా రాబోయే క్రీస్తుని చూసి అతడు జీవించాడు. వచ్చిన క్రీస్తును చూసి మనము ఇవాళ అలాగే జీవించాలి. దేవునికి స్తోత్రం. రెండో పార్ట్ అంతా కూడా చూస్తే దేవదూతలన్నీ దేవుడి సన్నిధికి వెళ్ళడం, అపవాది కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం. అప్పుడు దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే భూమి మీద నుంచి వచ్చానని చెప్పినప్పుడు, నువ్వు భూమి మీద నుంచి వచ్చావా, నా సేవకుడైన యోబును చూసావా? చాలాసార్లు అండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి దేవదూతలు వెళ్తాయి, ఫిర్యాదుదారుడు ఉన్నాడు. ఫిర్యాదుదారుడు ఎప్పుడు ఫిర్యాదులు మోసుకు వెళ్తూ ఉంటాడు. ఎవరి మీదండి? దేవుని ప్రభు పక్క నాశనం చేయటానికి చూస్తాడు, నాశనకారకుడు అతడే. ఇంకో ప్రక్క ఫిర్యాదులు మోసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నా భక్తుడిని చూసావా? చాలాసార్లు దేవుడు అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అపవాది అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతా వచ్చాను అన్నప్పుడు మన పేరు పెట్టి దేవుడు ఫలానా నా భక్తురాలు దేవుడి చేత, అది యోబు కాలం. దేవుడు యోబు భక్తుని చూడమన్నాడు. నా భక్తుడైన యోబుని చూసావు నువ్వు, అతడు ఎంత గొప్ప సాక్ష్యం అన్నాడు. ఈ 21వ శతాబ్దంలో, ఈ 2025వ సంవత్సరంలో ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు? ఎవరి గురించి? ఫలానా నా కుమార్తె నువ్వు చూసావా, ఆమె ఎంత యథార్థవంతురాలో, అతడు ఎంత యథార్థవంతుడు, ఆమె ఎంత న్యాయవంతురాలో, అతడు ఎంత న్యాయవంతుడో. ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించింది, సినిమాలు మానేసింది, షికార్లు మానేసింది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి అన్యత్వాన్ని విడిచిపెట్టింది. సమాజంతో పడుతూ, కుటుంబాలతో పడుతూ, పరిస్థితులతో పడుతూ చెడుతనం విసర్జించి నా కోసం ఆమె జీవిస్తుంది, నా కోసం అతడు జీవిస్తున్నాడు. అతడు తన ఇష్టాలు మాని అతడు కష్టపడుతూ నా కోసం భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి జీవిస్తున్నాడు అతడు. నువ్వు చూసావా ఫలానా ఆమెను, నువ్వు చూసావా ఫలానా అతన్ని అని ఆనాడు యోబు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈరోజు మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? అసలు మనం దేవుడి లిస్టులో ఉన్నామా? దేవుని సమ్ముఖ జీవక విలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా? అసలు మన పేరుందా అక్కడ? మనల్ని ప్రభువు ఎరుగునా? మనకి తెలుసు ఆయన, కానీ ఆయన మనల్ని ఎరుగునా? ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలండి. ఆటపాట కింద జీవిస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉంది. భయంకరమైన దుర్దినాలు, మళ్ళీ మరణాలు మొదలైపోయినాయి. ఎక్కడ చూసినా మోసుకెళ్ళటమేనండి. పొద్దున్న నేను అటు శ్మశాన రోడ్లోంచి వస్తూ ఉంటే ఎవరో మోసుకెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళా ఫేస్బుక్లో ఎక్కడ చూసినా జ్ఞాపకార్థ కూడికని ఆ ఫొటోస్ పెట్టడం, పరలోకపు పిలుపు, మహిమాహ్వానం, ఇవన్నీ మళ్ళా శ్రద్ధాంజలి కనిపిస్తుంది. భయంకర దినాల్లో ఉన్నాం. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఎవరికైనా, కానీ ఈ సాక్ష్యం మనకు, మన పేరు జీవ కవిల్లో ఉందా? అప్పుడు సాతాను ఏమన్నది? అపవాది, నువ్వు యోబుని ఆశీర్వదించావు, యోబుని దీవించావు, యోబు చుట్టూ కంచి వేశావు, అందుచేత అతడు యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును అతని నుండి తీసివేయి, వెంటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు అని చెప్పాడు అక్కడ అపవాది దేవుడికి. సరే అయితే అతను నీకు అప్పగిస్తుంది. ఇది రెండో పార్టీది. ఈరోజు చాలామంది బలంగా దేవుళ్ళలో సాగుతున్న వాళ్ళు చాలామంది, ఎందుకంటే దేవుడు వాళ్ళని దీవించాడు కాబట్టి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు కాబట్టి దేవుళ్ళలో వాళ్ళు సాగుతున్నారు. ఒకవేళ దేవుడు దీవించకపోతే, దేవుడు ఆశీర్వదించకపోతే, ఒకవేళ దేవుడు ఏ కార్యం చేయకపోతే అలాంటి వాళ్ళు ఎప్పటికీ దేవుడిలో కొనసాగనే సాగరు. అపవాదికి తెలిసిపోతుంది మొత్తం. నువ్వు దీవించావు కాబట్టి అతడు నిన్ను వెంబడిస్తున్నాడు.
ఒక్కసారి తన దీవెనలన్నీ తీసివేయి, నువ్వు నీ ముఖం మీదే నిన్ను దూషించి అతడు విడిచిపెట్టాడు. యోబు భక్తుడు అటువంటి వాడు కాదు కాబట్టి 3వ పాటలో మనం చూడబోతున్నాం అతడు ఎటువంటి వాడు. కానీ నేను ఎలాంటి వాళ్ళం అనొచ్చు. నువ్వు ఆశీర్వదించావు కాబట్టి, నువ్వు బిడ్డలు ఇచ్చావు కాబట్టి, నువ్వు ఆస్తి ఇచ్చావు, నువ్వు కార్యాలు చేస్తున్నావు కాబట్టి వారు నిన్ను అనుసరిస్తున్నారు, నిన్ను వెంబడిస్తున్నారు. నువ్వేమీ చేయకుండా కొన్ని దినాలు వాళ్ళని వదిలే, ఆ విధంగానే ఏ పని అవ్వకుండా వాళ్ళని విడిచిపెట్టు, వాళ్ళని పరీక్షించు, వాళ్ళని వదిలే కొన్ని రోజులు. వాళ్ళంతటి వాళ్ళు తిప్పలు పడిని, కష్టాలు పడిని, బాధలు పడిని, వాళ్ళు నీలో నిలబడతారేమో చూడు అని ఇవాళ మన గురించి ఒకవేళ ఆనాడు యోబు గురించే మాట్లాడినప్పుడు అతడు అపవాది ఈరోజు మన గురించి చెప్పడా, దేవుని ముందు చెబుతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సరే అయితే పరీక్ష పెడదాం, నేనేమి చేయను, కొంతకాలం మౌనంగా ఉంటాను. పైగా కష్టాలు బాధలు వాళ్ళకి చుట్టాలుగా ఉంటారు, ఇరుకులు ఇబ్బందులు వాళ్ళకి స్నేహితులుగా ఉంటారు, ఏ పని అవదు, వదిలేస్తాను కొంతకాలం, వాళ్ళు నిలబడతారో లేదో చూద్దాం, నువ్వు అన్నట్టే చేద్దాం అని ఒకవేళ మన గురించి దేవుడు అపవాదితో అంటే సరే అయితే చూద్దాం. అపవాది అన్నప్పుడు అలాంటి శోధనలో మనం ఉన్నప్పుడు నిలబడగలమా? ఇవాళ సంతోషంలో ఉన్న భక్తి శ్రమలో ఎందుకు ఉండదు? కార్యాలు జరిగినప్పుడు ఉన్న ఉత్సాహం శ్రమల్లో ఎందుకు ఉండదు? అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నా శరీరంలో నా వంతుగా నేను ఆయన మిగిల్చిన ఆయన శ్రమల్లో కొదువైన వాటిని నేను నా శరీరంలో సంపూర్ణం చేసుకుంటున్నానని శ్రమల గురించి అంత గొప్పగా వివరించిన పౌలు భక్తుడికున్న అభిప్రాయం శ్రమల గురించి మనకుందా? ఇవాళ దేవుడు పరీక్షిస్తాడండి యోబు గురించే జరిగినప్పుడు. ఇది 2వ పార్ట్. మన జీవితంలో కూడా దేవుడు నిన్ను దీవించాడనే దేవుళ్ళో ఉన్నావా? నీవు దేవుడి వలన నువ్వు ప్రతిఫలం పొందావు కనుకే ఆయన్ని అనుసరిస్తున్నావు. ఒకవేళ దేవుని వల్ల ఏ ప్రతిఫలం నీవు పొందకపోతే ఆయన్ని వెంబడించవా? అది ప్రశ్న. ఆయన విడిచిపెట్టేస్తావా? ఆయన ఏదో నీకు చేశాడు కాబట్టి ఆయన గొప్పవాడు అంటున్నావా? నీవు ఏమి చేయకపోతే ఆయన గొప్పవాడు కాదనేస్తావా? ఇది 2వ పార్ట్. ఇవాళ మనకి మనం ఆలోచన చేసుకోవాలి. 3వ పార్ట్ చివరికి యోబు ఏమన్నాడండి? ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, అన్ని పరిస్థితుల్లోనూ చివరికి యోబు ఒక్కటే మాట అన్నాడు. ఇవాళ మనం చెప్పగలం ఈ మాట, అన్నీ యెహోవా ఇచ్చెను. 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగానే వెళ్తాను. ఈ లోకంలోకి ఎవ్వడు ఏమీ తీసుకురాలేదండి. వచ్చాక పుట్టాక కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించి అతడు సీఎం అయ్యాడు, అతడు పిఎం అయ్యాడు, అతడు ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు, ఇతడు యాక్టర్ అయ్యాడు, అతడు విక్టర్ అయ్యాడు, ఇంకొకడు ఇంజనీర్ అయ్యాడు, ఇంకొకడు డాక్టర్ అయ్యాడు. పుట్టిన తర్వాతే ఈ భాగోతాలన్నీ, ఈ నటనలన్నీ, లేకపోతే ఈ జరిగేవన్నీ పుట్టుకకు గిట్టుకకు మధ్యలో జరిగేవి. ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ మనం తీసుకుపోలేము. ఎంత జీవిత సత్యం అండి ఇది. అదే చెబుతున్నాడు. ఆస్తంతా పోయిందయ్యా అని సమాచారం వచ్చింది. నీ పిల్లలు అందరూ చనిపోయారు, 7 కుమారులు 3 కుమార్తెలు, ఒక్కరు మిగలేదు, అందరూ చనిపోయారు అని అతనికి సమాచారం అందినప్పుడు అతను చెప్పిన మాట, ఒంటరిగా వచ్చాను నేను. నాతో నా పిల్లలు ఎవరన్నా వచ్చారా? నా ఆస్తి ఏదైనా వచ్చిందా? మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు నా పిల్లలు వస్తారా? నా ఆస్తి వస్తుందా? ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళాలి. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళాలి. నాకెందుకు? వీటన్నిటిని గురించి
నా ఆత్మీయ జీవితాన్ని నేనెందుకు నాశనం చేసుకోవాలి? ఇవన్నీ నా మీద ఎందుకు ప్రభావం చూపించాలి? వాటికి నేనెందుకు భావోద్వేగాలకు లోనవ్వాలి? వాటి వల్ల నేనెందుకు అప్సెట్ అవ్వాలి? వాటి వల్ల నేనెందుకు పాడవ్వాలి? వాటి వల్ల నేనెందుకు దేవుడిని దూషించాలి అని తన మనసులో అనుకుని ఆత్మీయ సత్యం చెబుతున్నాడు. ఈ మూడో పాటలో ముగింపులో ఈ ఆత్మీయ సత్యం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ యోబు వరుసలో నిలబడతారు. హల్లెలూయా. దిగంబరిగా వచ్చామని మనం దిగంబరిగానే వెళ్ళాలి. ఏది మంది కాదు, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే. అది గొప్పగా వెళ్ళినా, అది మీడియంగా వెళ్ళినా, అది చిన్నగా వెళ్ళినా, గొప్పగా వెళ్ళినా, మధ్యగా వెళ్ళినా, మీడియంగా వెళ్ళినా, లేదా అది చిన్నగా వెళ్ళినా, బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఆకాశ పక్షులు బ్రతుకుతున్నాయండి, జీవరాశులు బ్రతుకుతున్నాయి, సకల కోటి జీవరాశులు బ్రతుకుతున్నాయి. మనం బ్రతకలేమా? మనకు అవ్వవా కార్యాలు, మనకు జరగవా పనులు? తప్పకుండా చేస్తాడు. ఒక్కోసారి ఇదిగో యోబు గురించి దేవుడికి అపవాదికి మధ్య డిస్కషన్ జరిగినట్లు మన గురించి కూడా దేవుడికి అపవాదికి మధ్య డిస్కషన్ జరుగుతుంది. దేవుడు కొన్నిసార్లు వదిలేసినట్టు వదిలేస్తాడు. దేవుడు కొన్నిసార్లు యేసు ప్రభు పుట్టడానికి ముందండి 400 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడడం మానేశాడు. దాన్నే ద డార్క్ పీరియడ్ ఆఫ్ ఇజ్రాయేల్ అంటారు. ఇశ్రాయేలీల జీవితంలో దేవునికి ప్రవక్తలతో మాట్లాడలేదు, దర్శనాలు లేవు, అభిషేకం లేదు, ప్రవచనలు ఏమీ లేదు. 400 సంవత్సరాలు దేవునికి ఆయన ప్రజలు ఇశ్రాయేల్కి మధ్య దూరం. ఆ తర్వాత ఫస్ట్ టైం దయాప్రాప్తురాల నీకు శుభమని దేవదూత మరియకు ప్రత్యక్షమై అప్పుడే మాట్లాడడం అండి. తన ప్రజలను రక్షించడానికి నేడు మీ కొరకు దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు గొల్లలతో చెప్పినా, ఇదిగో నువ్వు ఒక కుమారునికి అంటావు, అతనికి యేసు అని పేరు పెట్టింది అని మరియతో చెప్పినా, ఇవన్నీ కూడా అప్పుడు 400 సంవత్సరాలండి దేవుడు పరీక్షించాడు. అలా పరీక్షలో నిలబడదాం. మన పిల్లలు రాస్తారు పరీక్షలో, దానిలో పాస్ అయ్యి అది చదువుల్లో పరీక్ష, మన జీవితంలో కూడా మనకి పరీక్షలు ఉంటాయి, అవి రాయాలి, మనం అందులో పాస్ అవ్వాలి. ర్యాంకులు వస్తే బహుమానాలు ఉంటాయి, కనీసం పాస్ అయినా చాలు, ఆశీర్వాదం ఉంటుంది. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే అన్నీ ఉన్నప్పుడు యోబు స్తుతించాడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడు. స్తుతిలో ఎక్కడా మార్పు తేడా రాలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఉన్నప్పుడు దేవుని స్తుతిద్దాం, లేనప్పుడు దేవుని స్తుతిద్దాం. పౌలు అంటాడు, కలిమి యందును నేను సంతోషించాను, లేమి యందును సంతోషించాను. నాకు ఆకలి తెలుసు, నాకు సమృద్ధి తెలుసు. నేను అన్నీ అనుభవించి ఇవాళ శ్రమల్లో సంతోషిస్తున్నాను. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఈరోజు ఈ మూడో పాటలో మనం నేర్చుకుంటున్నాము, మన విశ్వాసం ఎలా ఉంది, మన నమ్మకం ఎలా ఉంది. మనం కూడా ఇలా ఎంత జీవిత సత్యం అండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను దిగంబరిగా వచ్చాను, ఒంటి మీద బట్ట కూడా నాకు లేదు. నేను పుట్టిన నాడు నాకు బట్ట చుట్టకపోయిరి, నేను పుట్టిన నాడు నా నాభిసూత్రము ఎవరూ కొయ్యకపోయిరి, నాకు ఉప్పు రాయకపోయిరి. తల్లి గర్భంలోంచి ఎలా వచ్చామో అలాగే భూగర్భంలోనికి వెళ్ళిపోతాం. దేవుడు ఇచ్చాడు, ఆయన ఇవ్వాలనుకున్నాడు, దేవుడు తీసివేయాలనుకున్నాడు, ఆయన చిత్తమేంటో తీసివేశాడు. దేవుడికి ఒక చిత్తం ఉంటుందండి. పని జరిగినా చిత్తం ఉంటుంది, పని జరగకపోయినా ఒక చిత్తం ఉంటుంది. మేలైనా చిత్తం ఉంటుంది, కీడైనా చిత్తం ఉంటుంది, ఆశీర్వాదమైనా చిత్తం ఉంటుంది, శాపమైనా ఒక చిత్తం ఉంటుంది, సమృద్ధిలోనూ చిత్తం ఉంటుంది, లేమిలో కూడా ఒక చిత్తం ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. వెంటనే జరిగే కార్యాల్లోనూ ఆయన చిత్తం ఉంటుంది, ఆలస్యంలో కూడా ఆయన చిత్తం ఉంటుంది. అది మనం తెలుసుకున్న రోజు మనం విజేతలం అవుతాం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. దిగంబరిగా వచ్చిన దిగంబరిగా వెళ్ళిపోవాలి.
అని చెప్తున్నాడు. ఆయనే ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అన్నీ మరలా ఇవ్వలేదా? లాస్ట్ పేజ్లో ఉందన్నమాట. అది మనం మొదటి అధ్యాయంలో చూసాము, అన్నీ దేవుడు తీసివేసినట్టు. చివరి అధ్యాయంలో చూస్తే దేవుడు మరలా అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అన్నీ మరలా ఇవ్వలేదా? దేవుడు పరీక్ష పెడతాడంతే, అన్నీ ఇస్తాడు. ఆయన ఎందు అన్యాయము చేసేనని కూడా యోబు పలకలేదు. ఆయనలో ఎలాంటి అన్యాయము లేదు. ఆయన పరిశుద్ధుడండి. పరిశుద్ధుడికి ఇంకా అన్యాయం ఏముంటుంది? పరిశుద్ధుడికి ఇంకా పక్షపాతం ఏముంటుంది? పరిశుద్ధుడికి స్వార్థం ఏముంటుంది? ఇంకా ఉండదు. అంచేత మనలోనే తేడా ఉంది, మనమే సరి చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం ఈరోజు నేర్చుకున్న యోబు లాంటి సాక్ష్యం. దేవుడికి అపవాదికి జరిగిన డిస్కషన్లో యోబు గురించి వచ్చిన విషయం, అలాగే పరలోకంలో మన గురించి చర్చించుకోవాలి. అంతటి భక్తి మనం కలిగి ఉండాలి. మూడవది, దేవుడు అన్నీ తీసివేసినా కూడా యోబు నిలబడ్డాడు చూడండి. అలాగున మనం నిలబడగలిగినట్లయితే, కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రసాద్ రాజు గారు వచ్చి ఇప్పుడు క్లుప్తంగా ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నాను. స్తోత్రం మహాకనికృతుడి జీవాధిపతి దేవానికి కొందములు స్తోత్రంలో సత్యస్వరూపి ఆత్మస్వరూపి ప్రేమస్వరూపి దేవా నీ మహోన్నతమైన ప్రేమనివంతనాలనైనా. ఇదిగో తండ్రి నైనా నీ నీ కుమారు ద్వారా ప్రభువా తండ్రి నీవు ఇచ్చిన మహోపదేశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నైనా సంఘమును కాచి కాపాడినందుకే, అలాగే అభిషక్తు దేవి కుటుంబాన్ని కాచి కాపాడినందుకే వేలాది కోట్లాది శాస్త్రులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నైనా నువ్వు ఇచ్చిన తేటైన అయ్యా తండ్రి ఉపదేశాన్ని ప్రభు మేము హృదయంలో ఉంచుకుని అయ్యా దాన్ని భద్రపరుచుకుని సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. అవునైనా అయ్యా మేము యథార్థవర్తనులకు న్యాయవర్తనకినైనా దూరంగా ఉన్నామేమో అయ్యా తండ్రి అయ్యా సమీపంగా ఉండినైనా నైనా యోబు వలె నైనా ఉన్నట్టు సహాయం చేయండి, కనికరించండి, కరుణించండి నైనా. ఇదిగో ఏ చిన్న సోదరు వచ్చినను అయ్యా తొట్టిల్లిపోయి అయ్యా తండ్రి విలువలాడిపోయి మా అయ్యా అల్పులమైన మమ్మల్ని ప్రభా దృఢమైన విశ్వాసము కలిగించి యోబులాగా మంచి విశ్వాసము కలిగించాలని సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా అప్పుడే సంఘం నైనా పరిశుద్ధ సంఘముగా తీర్చబడుతుంది కదా తండ్రి. అందువలన తండ్రి అటువంటి శక్తిని మాకు అయ్యా మా సంఘమునికి వస్తుందిగా వేడుకుంటున్నాను నైనా. అయ్యా సంఘంలో సంఘబిడ్డ బంధుమిత్రాదులందరూ అయ్యా మీరు చేస్తున్న ఘన కార్యములు బట్టి అనేక వేల కోట్ల స్థాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా దయగలి తండ్రి. అలాగే నైనా అయ్యా మా సాక్ష్యాలు ప్రభువా ఏదో నైనా ఉత్తి సాక్ష్యాలు కాకుండా తండ్రి నైనా అయ్యా మరి యోబు సాక్ష్యం మీ ద్వారా అయ్యా వినిపించారు. అలాగునే ప్రభువా ప్రియమైన సాక్ష్యముగా సాక్షి మేఘములో నుండి నైనా అయ్యా తండ్రి తన చిరకాలం ఉండులాగున సహాయం అటువంటి సాక్ష్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా, కనికరించండి, కరుణించండి అయినా దేవా తండ్రి నిజమే ప్రభువా. అయ్యా నైనా మరి దేవా మీరు అన్నీ ఇచ్చారు, అన్నీ తీసుకున్నారు. యోబు విషయంలో రెండింతలుగా ఇచ్చారు. అందుని బట్టి వేలాది కోట్లాది స్థాస్తులు చెల్లించుకున్నాను నిజమేనైనా. అయ్యా తండ్రి హబక్కూకు గ్రంథంలో వ్రాసినట్టుగా ప్రభువా అయ్యా తండ్రి నైనా ఏమీ లేకపోయినను అయ్యా ఎంతో సంతోషించు అయ్యా శక్తి మాకిమ్మని అడుగుతున్నాం ప్రభు. సహాయం చేయండి, కృపతో పని కనికరించండి అయ్యా. అలాగనే ప్రభువా దేవా కానీ నువ్వు నైనా ఏది తీసివేయ దేవుడు కాదు, నువ్వు ప్రియముగా అన్నీ ఇచ్చే దేవుడు నైనా అయ్యా. పరిశుద్ధ స్థితిలో ఉంటే ఆయన అన్నీ ఇచ్చేవాడవే. అందుకే నువ్వు అనేక మార్లు తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. ఈ పరిశుద్ధత శక్తివంతమైనది నైనా అయ్యా. అందుని బట్టి నైనా యథార్థవర్తనుడు యోబు అయ్యా న్యాయవర్తనుడు, మరి ముఖ్యంగా పరిశుద్ధుడు. అంచేత పరిశుద్ధ స్థితిని అయ్యా కోల్పోకుండా అయ్యా చివరి వరకు నీలో నిలిచాడు కాబట్టి అతను మహోన్నతుడు అయ్యా. మహోన్నతుడిగా తీర్చిదిద్దావునైనా సహాయం చేస్తున్నాడు ఈ వేళనైనా అయ్యా. ఎసయ్యా తండ్రినైనా అయ్యా సంఘమును బలపరచండి, సంఘ శక్తిని అయ్యా పెంచండి, సంఘ పరిశుద్ధ ఆత్మశక్తిని పరచండి అయినా. సహాయం చేయండి, కృపతో పడి కనికరించండి అయినా అయ్యా. తండ్రినైనా అయ్యా వేగవంతంగా నీ కార్యములు జరిపి
నడిపించే దేవుడు అయినావు. మేము తండ్రిని పరిశుద్ధమైన సంఘముగా ఎప్పుడైతే ఉంటామో ప్రభువా, సహోదర ప్రేమను కలిగి, జ్ఞానమును కలిగి, దయని కలిగి అయ్యా అన్ని సద్గుణములు మేము ఎప్పుడైతే ఉంటామో అటువంటి శక్తిని పొందుకునేలాగున అయ్యా 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 పొందుకునే శక్తిని మాకు ప్రసాదించమని, అలాగే అనేక దీవెనలతోనూ ఆశీర్వాదంతోనూ మా సంఘమునంతయు అయ్యా శ్రేష్టత్వము జ్యేష్ఠత్వములో కూడా ముందుగా ఉండడం సహాయం చేయమని ఈ శుక్రవారం ప్రార్థన దీవించమని ఆశీర్వదించమని నజరేయుని పుణ్యనామని కోరి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివర శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివర శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. గత శుక్రవారం నుంచి శుక్రవారం వరకు బాబుని బలిష్టమైన రెక్కల కింద కాసి కాపాడి భద్రపరిచి నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి బాబు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా గొప్ప దేవుడా, యోబు గ్రంథంతో మాట్లాడిన తండ్రి మీకే స్తోత్రాలు. యోబు నాయన యథార్థవంతుడు, నాయన సత్యవంతుడు, నాయన ఈ నాయన దేవునికి నాయన అపవాదికి డిస్కర్షనని నాయన మాట్లాడావు ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభువా యోబు నాయన నిలబడి ఉన్నాడు ప్రభువా. నాయన నా తండ్రి యోబు గ్రంథం ద్వారా మాట్లాడిన తండ్రి నీకే స్తోత్రాలు. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయాని నాయన మాట్లాడావు ప్రభువా. అనేక మర్మాలు అమూల్యమైన మాటల ద్వారా సూటిగా తేటగా మాట్లాడిన దేవా, మా హృదయాలు నీరు కట్టి ఎరివేసి ఫలింపు దయచేయండి దేవా. దినదినము ఎవరు వేసుకునే జ్ఞానాన్ని మాకు దయచే దేవా. గొప్ప దేవుడా నాయన యోబు సహనం కలిగి నాయన నివసించాడు ప్రభువా. నాయన అనేక మర్మాల ద్వారా మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడా నీకే వందనాలు. నీ సన్నిధిలో నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది ప్రభువా. గొప్ప దేవుడా పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి నాయన సత్యనారాయణ రాజు గారిని నాయన తోడుకిని తీసుకురండి ప్రభువా. ప్రసాద్ రాజు గారిని కూడా దీవించి ఆశీర్వదించండి బాబు. గొప్ప దేవుడా నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మొర ఆలకించండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. గొప్ప దేవుడా వాతావరణం స్వాధీనంలో ఉంచండి ఆయన. గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములు శ్రేష్టమంటున్నావు తండ్రి. మా ఆశ్రయమా, మా దుర్గమా, మా కోట, మా కొండ, మా శైలమా సమస్తము నీవే ప్రభువా. గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీకు ఎన్ని స్తుతులు స్తోత్రాలు సమర్పించిన నీ రుణాన్ని తీర్చలేమయ్యా. వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన నీ రుణాన్ని మేము తీర్చలేము దేవా. తల్లి బిడ్డను ఆదరించినట్లు ఆదరించగలిగిన దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది బలపడుచున్నారయ్యా. నీ వాక్యం విన్నాయన ప్రతి బిడ్డ మొర ఆలకించండి నాయన. ప్రతి బిడ్డ కన్నీటిని తోడవండి అయ్యా. ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి అయ్యా. మా ప్రార్థనలో తప్పుల అపరాధాలు ఉంటే క్షమించండి నాయన. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. సంఘ సరిహద్దుల విశాలపరచండి అయ్యా. నూతన ఆత్మల సన్నిధికి నడిపించండి అయ్యా. ఆత్మలో నశించిపోకూడదయ్యా. ప్రతి ఆత్మ నాయన రక్షింపబడాలయ్యా. ప్రతి ఆత్మను నీ సన్నిధికి నడిపించండి అయ్యా. గొప్ప దేవుడా నీకే వందనాలు. దేవుడని గుర్తెరిగి నాయన ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి తండ్రి. మీకే స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా నాయన ఆత్మల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నారయ్యా. దైవజనులను దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాల బలంతో నింపండి నాయన. సేవలో బహుబలంగా వాడుకోండి నా ప్రభువా. పాస్టమ్ గారిని దీవించండి. మంచి ఆరోగ్యం బలంతో నింపండి నాయన.
అలాగే బాబు ప్రజ్వల్ని కూడా దీవించండి, చదువులో మీరు తోడుగా ఉండండి నాయన, వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి బాబు. అలాగే నాయన చిన్నమేరం నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే రాయలం తోటలోంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. అలాగే బలిసిముడి నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. శివరాపేట నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి. ఈ చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. మా దేశాన్ని, మా పట్టణాన్ని, మా పల్లెల్ని నాయన, మా భారతదేశాన్ని నాయన పరిపాలించే నాయకులందరినీ దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి బాబు. గొప్ప దేవుడా నీకే వందనాలు నాయన. మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువా ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. 5 అంశాల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నారయ్యా. ప్రార్థనలన్నీ ఆలకించండి, జవాబు దయచేయండి దేవా. గొప్ప దేవుడా నీకే వందనాలు. బలహీనలను బలపరచువాడువు నీవే, రోగులను ముట్టు స్వస్థపరచువాడువు నీవే దేవా. అయ్యా నాయన మన హాస్పిటల్లో ఉన్న రోగులను ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి అయ్యా. అలాగే నాయన చదువుకునే బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకో దేవా. పరీక్షల దగ్గరికి పడుతున్నాయి ప్రభువా, ప్రతి పరీక్షల్లోనూ విజయాన్ని దయచేయండి దేవా. నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. అలాగే ప్రభువా నాయన వివాహాలు జరిగే బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి నాయన. వ్యాపారాలు చేసుకునే బిడ్డలకు వ్యాపారాలు దీవించండి నాయన. అలాగే నాయన చేపల చెరువులు, రైలు చెరువులు చేసే బిడ్డలను దీవించండి, ఫలింపు దయచేయండి దేవా. గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచేయండి దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో దేవా. గర్భాలు లేని బిడ్డలకు గర్భాలు తెరవండి అయ్యా. నా దేవుడు గొప్ప దేవుడు నాయన, నా పట్ల గొప్ప కార్యాన్ని చేశాడని నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని నాయన సాక్షులుగా నిలబెట్టుకోండి దేవా. మా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ పునరుద్ధాన మంది బిడ్డలందరినీ తోడుకుని తీసుకొచ్చి నాయన దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మహిమకరంగా జరిగించమని బాబు నాయన. ఇదిగో ప్రభువా నా ప్రార్థనలో తప్పుల అపరాధాలు ఉంటే క్షమించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని బాబు సమస్తమును నీ పాదాలకు సమర్పించుకొనుచు నజరుడేసు నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.